షబ్బే ఖద్ర్లో ఏ విధంగా ప్రార్థన చేయాలి? హదీసులో ఉన్నది, మగరీబ్, ఇషా నమాజు జమాతుతో చదివిన వారికి కూడా షబ్బే ఖద్ర్ ప్రాముఖ్యత పుణ్యఫలం లభిస్తుంది. రహులుల్ మఆనీ 16,354 రిఫరెన్స్. కానీ ఇది అత్యల్ప స్థానము. వేరువేరు ప్రార్థనలను జమపరుచుకొని ఎంతో శ్రద్ధతో మనసుతో హాజరుపరిచి ఆరాధనలో నిమగ్నం అవ్వాలి. ఖురాన్ మజీద్ పఠనము ప్రత్యేక శ్రద్ధతో చేయాలి. కరుణ, కృప వాక్యాలు పఠించేటప్పుడు అల్లాహ్ కృపను వేడుకోవాలి. శిక్ష ఆయాతులు చదివేటప్పుడు నరక విముక్తిని ప్రసాదించమని వేడుకోవాలి. ఇదే విధంగా నఫిల్ నమాజులు అయినంత ఎక్కువగా చదవాలి. వీలు దొరికితే సలాతుల్ తస్బీ నమాజ్ చదవాలి. ఇంకా హమ్ద్ ఓ సనా అనగా అల్లాహ్ పొగడ్తలు, ఇస్తిగఫార్, దరూద్ షరీఫ్ మరియు విలపిస్తూ దువాలో నిమగ్నమవ్వాలి. ఈ రాత్రంతా అల్లాహ్కు చేరువయ్యే రాత్రి. ఈ రాత్రిలో దైవదూతల సమూహాలు ఆకాశం నుండి ఇహలోకానికి వస్తాయి. దైవదూతల సాన్నిధ్యం వల్ల మనసులు మెత్తబడతాయి. ధ్యానం మరియు ఏకాగ్రత వేరే సమయాల్లో మాదిరి కన్నా ఎక్కువగా లభిస్తుంది. అందువల్ల ఇహపరలోకాల శుభాలను కోరుకోవాలి. హజరత్ ఆయిషా రదియల్లా అన్హా గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో తాను షబ్బే ఖద్ర్ పొందితే ఏమి పఠించాలి అని ప్రశ్నించగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా జవాబిచ్చారు: అల్లాహుమ్మ ఇన్నక అఫూన్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ. అల్లాహుమ్మ, ఓ అల్లా, ఇన్నక అఫువన్, నీవు క్షమించేవాడవు, తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ, కావున నన్ను కూడా క్షమించుము.